హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. అదే పెసర లడ్డు అనమాట. ఈ సమ్మర్లో అయితే మన బాడీ చాలా అంటే చాలా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు హెల్తీగా ఇలా అయితే పెసర లడ్డు చేసుకొని తినండి. మీ బాడీ కూల్ అవుతుంది. దట్టు మీ క్రేవింగ్స్ కూడా తీరుతాయన్నమాట. చాలా ఎమ్మీగా వచ్చిందండి టేస్ట్ మాత్రం. ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ప్యాన్ మీద అయితే ఒక ముప్పావు కప్పు దాకా అయితే పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. దీన్ని అయితే ఇంకా దూరగా వేయించుకోవాలి. దట్టు సిమ్లోనే వేయించుకోవాలన్నమాట మనము. ఎందుకంటే పెసరపప్పు తొందరగా మాడిపోతుంది. అందుకనే స్లిమ్లోనే దూరగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా అయితే పెసలు తీసుకోవాలి. ఇది హై ప్రోటీన్గా కూడా ఉంటుందండి లడ్డు అయితే మాత్రం. అందుకనే ఒక పావు కప్పు దాకా పెసలు తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మొత్తం పెసరపప్పుతో చేసుకోవచ్చు, లేదంటే మొత్తం పెసలతో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ రెండు ఇలా కలిపి చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అలా అని చెప్పి చేశాను. టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఇలా పెసరపప్పుని అంతటి కూడా వేయించుకున్న పెసరపప్పుని చల్లార్చుకుని బెల్లాన్ని అయితే మంచిగా తురిమేసుకొని అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి లడ్డూలు చేసేటప్పుడు కొద్దిగా జిగురుగా ఉండే బెల్లం తీసుకోవడం వల్ల మన లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఇంక ఇలా తీసేసుకున్నాక చల్లారిపోయిన పెసరపప్పునైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని అయితే పిండిలాగా రావాలండి. స్టార్టింగ్లో ఒక 5 నిమిషాలు వేసుకునేటప్పుడు ఏంటంటే రవ్వలా వస్తుంది. ఇంకోటి మీరు పెసరపప్పుని ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా ఇలాచి కూడా వేసుకోండి. లేదు అని అంటే ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే మనం పిండి కొట్టేసుకున్న తర్వాత అందులో అయితే మనం తురిమిన బెల్లాన్ని అయితే ఒక ముప్పావు కప్పు దాకా అయితే వేసుకున్నామంటే మన స్వీట్నెస్ సరిపోతుంది. అది కూడా వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం పిండిలాగా ఉంటుందండి. మరి రవ్వలా కాకుండా పిండిలా చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత కరిగించిన నెయ్యిని అయితే ఇంకా సైడ్కి పెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటూ అయితే మన లడ్డూలా చుట్టాలండి. ఒకటేసారి నెయ్యి వేయడం వల్ల నెయ్యి ఎక్కువైంది అని అంటే మళ్ళీ మనం పెసరపప్పుని వేయించుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకనే కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి. అచ్చంగా మనం సున్నుండలు ఎలా చేస్తామో అలానే అనమాట. అలానే ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకుంటే మన పెసర లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఆర్గానిక్గా ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడితే మాత్రం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా కాస్తంగా నెయ్యిని కూడా వేసుకుంటూ మనమైతే ఉండలాగా ఇంకా చుట్టేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా హెల్తీగా అయితే పెసర లడ్డూలు ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే స్వీట్ క్రేవింగ్స్ వచ్చే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పొచ్చు. క్రేవింగ్స్ తీరినట్టు ఉంటుంది. ఇందులో ఇంకా మనం పెసలు వేసాము, బెల్లం వేసాము కాబట్టి మనకి హై ప్రోటీన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ బెల్లం కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పెసర లడ్డు వీడియో అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే మరిన్ని హెల్తీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే ఇంకొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను.